ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గమైన చట్టం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. ప్రజలు వాళ్ళ ఆస్తుల హక్కుల మీద నలిగిపోయినారు. అప్పుడు మేము కూడా ఒక హామీ ఇచ్చాం, రీసర్వే పేరుతో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వచ్చిన నష్టాన్ని కానీ మేము సవరిస్తామని చెప్పాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఆయన ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన ఇప్పుడు కేంద్రానికి ఒక లేఖ రాశాడు. మేము ప్రజల ఆస్తులు కాపాడేదానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాము, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది, మీరు దాని మీద చర్యలు తీసుకొని అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడమని చెప్పింది. నీతి ఆయోగ్ డైరెక్షన్ ప్రకారం మేము చేసామని చెప్పారు. నీతి ఆయోగ్ చాలా క్లియర్గా చెప్పింది ఏమనంటే, మహారాష్ట్ర మోడల్గా తీసుకోమన్నది. ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చెప్పింది, స్టేట్స్ మే అడాప్ట్ ద వర్షన్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్. అంటే రాష్ట్రాలు ఈ టైటిలింగ్ వ్యవస్థని పటిష్టం చేసేదానికి మహారాష్ట్ర ఎగ్జాంపుల్గా కూడా ఇది లెటర్ పెట్టినారు. 2019 డిసెంబర్ 20 కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీ రాష్ట్రపతి భవన్ నుంచి టోటల్ అన్ని రాష్ట్రాలకి లెటర్ పెట్టింది. మహారాష్ట్ర బాగుంది, వాళ్ళు తెచ్చిన చట్టం, దాన్నైనా చూసుకోండి, లేదా మీకు ఏది బెటర్ ఆప్షన్ అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, చట్టం తేండి. ఈ రైతులకు భూముల హక్కుల మీద, యజమానులకి హక్కుల మీద లక్షల కేసులు కోర్టులలో నలుగుతున్నాయి అని ఒక సలహా ఇచ్చింది. దానికి నీతి ఆయోగ్ సిఫార్సులు ఏమన్నదంటే, నిపుణులను, బాధ్యతాయుతంగా ఉండే అధికారులను, న్యాయాధికారులను మాత్రమే అప్పీలేట్ ట్రిబ్యునల్లో నియమించాలన్న నీతి ఆయోగ్ సూచనల్ని పక్కన పెట్టేసింది. దాంట్లో సింపుల్గా ఎనీ పర్సన్ అనే పదాన్ని చేర్చేసింది. ఎనీ పర్సన్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత దురదృష్టం అంటే, దానికి టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్, జిల్లాలో టీఆర్ఓ అని వేస్తారు. అంటే ఎనీ ఆఫీసర్ అని పెట్టుకున్నారు కదా. నీతి ఆయోగ్ డైరెక్షన్స్ పక్కన పెట్టి ఒక రిటైర్డ్ ఆర్డీఓ, నెల్లూరు జిల్లాలో ఒక రిటైర్డ్ ఆర్డీఓ ఉంటాడు, ఆయన్ని టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్గా పెడతారు. ఆయనకి ప్రజల ఆస్తుల మీద ఆ టీఆర్ఓ నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టు సెక్షన్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా చెల్లుబాటు అయ్యే పత్రాలకు విలువ లేకుండా చేసేశారు. టీఆర్ఓ సంతృప్తి మేరకే యాజమాన్యం నిర్ణయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దోన పోయేవాడు చంద్రమోహన్ రెడ్డి 10 ఎకరాలు ఆయనది కాదు, ఇది మాది అని అంటేనో, లేకపోతే వేరే వాళ్ళది అంటేనో, నేను ఆ మండలంలో నా ఆస్తి ఉండే మండల తహసీల్దార్, మండల మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోయేదానికిలే, నెక్స్ట్ ఆర్డీఓ, నో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, CCLA, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయేదానికిలే, నేరుగా సివిల్ కోర్టులో వేసేదానికిలే, నేను ఈ టీఆర్ఓకి దగ్గరికి పోవాలా. 15 రోజుల లోపల పోకపోతే కంప్లైంట్ ఇచ్చిన వాడిదే కన్ఫర్మ్ చేస్తాడు, చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు. 15 డేస్ లోపల టీఆర్ఓ దగ్గర పోయి నా ఆస్తి అని చెప్పి నేను చెప్పుకోవాలా. అంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎట్టుంటాడో, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు నియమించిన రిటైర్డ్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదు అని చెప్పంటారు. వాళ్ళ కాలు కింద నలిగే అతను వేసుకుంటారు. అప్పుడు నేను నెక్స్ట్ ఈ అధికారులు ఎవరు తిరిగిపోయేదానికి లేదు, జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు పోయేదానికి లేదు. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి 15 డేస్ లోపల నా ఆస్తి అని చెప్పాలా. ఆయన సాటిస్ఫై కాకపోతే నేను హైకోర్టుకి వెళ్ళాలా. అంటే ఎవరైనా, ఎంత చిన్న ఆస్తి ఉండేవాడైనా, 50 సెంట్లైనా, ఒక పెద్ద రైతైనా, చిన్న రైతైనా, మధ్యతరగతి రైతైనా నేరుగా హైకోర్టుకు పోవాల్సిందే.
వీళ్ళిద్దరూ రిటైర్డ్ ఆఫీసర్లు. ఆ రోజు అధికారంలో ఉండే ప్రభుత్వం ఎవరిని జిల్లాలో టీఆర్ఓగా నిర్ణయిస్తుందో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని నిర్ణయిస్తుందో వాళ్ళిద్దరూ సాటిస్ఫై కాకపోతే హైకోర్టుకు పోవాలా, కనీసం జిల్లాలో సివిల్ కోర్టుకు పోయేదాంట్లే. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీరు నీతి ఆయోగ్ పేరు చెప్పి ఆఫీసర్స్ అని అంటే ఎనీ ఆఫీసర్ అని చెప్పేసి మీరు పెట్టుకొని రిటైర్డ్ ఆఫీసర్లను మీరు పెట్టి ప్రజల ఆస్తుల మీద హక్కు లేకుండా చేశారు.